చాలా పకడ్బందీ ఏర్పాట్లయితే చేశారు. ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా రేషన్ బియ్యాన్ని. అయితే అన్ని ఏర్పాట్లు చేసిన, అన్ని నిర్ణయాలు తీసుకున్న పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నాయి అని ఆ తరలిస్తున్న వాటిని పట్టుకుంటున్నారు. వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నారు. అంటే కేవలం డోర్ డెలివరీ చేయడం వల్ల ఆ వాహనాల వల్లే రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి అని చెప్తుంటే, లేదు లేదు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా ఉండాలంటే డోర్ డెలివరీ ఆపేయాలి అని చెప్పారు. అంతేకాదు ఆ బస్తాల మీద క్యూఆర్ కోడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో అక్రమ రవాణా జరగదని చెప్పారు. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు తాజాగా కాకినాడ రూరల్ దగ్గర తోరంగి గ్రామం డ్రైవర్స్ కాలనీలో ఒక ఇంటి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 11,335 కిలోల పీడీఎస్ బియ్యం నిల్వను గుర్తించారు సివిల్ సప్లై అధికారులు. పేదల నుంచి కొనుగోలు చేసి నిల్వ ఉంచడంతో దాడులు చేసి బియ్యం బస్తాలను సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తులపై ఇంద్రపాలెం పోలీసులకు డీటీ మర్రి వీరాస్వామి ఫిర్యాదు చేశారు. బియ్యం నిల్వ ఉంచిన ఇంటిని ఎస్ఐ వీరబాబు సిబ్బంది పరిశీలించారు. నిందితులు సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామానికి చెందిన అమలకోట వరహాలు తలారి వీరబాబుపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కూడా ఎస్ఐ చెప్పారు. సీజ్ చేసిన 261 బియ్యం మూటలను భద్రతా దృష్ట్యా ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు. బియ్యం విలువ 5,27,077 రూపాయలు ఉంటుంది అనేది అయితే వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనా ఇక్కడ కీలకమైన అంశం ఇది. తక్కువ ఎక్కువ అనేది పక్కన పెడితే రేషన్ బియ్యం అక్రమ రవాణానైతే అడ్డుకోలేరా? ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎన్ని రూల్స్ పెట్టినా, జగన్ హయాంలోనే విచ్చలవిడిగా పక్కదారి పట్టేసిన బియ్యం, జగన్ హయాంలోనే అక్రమార్కులు పెరిగిపోయారు అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆ విధానాన్ని అయితే తీసేశారు. కానీ ఏమైంది? అలాగని చెప్పి రేషన్ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకోగలుగుతున్నారా? ఏదో రకంగా అయితే అక్రమ తరలింపు, అక్రమ రవాణా అయితే జరుగుతోంది. మరి మంత్రి గారు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు?